ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు. మీ ప్రకృతి రత్న యువ రైతు అర్షత్ విహార్. ఈరోజు మనం చెప్పబోయే అంశం 21వ పేజీలో కొందరు ప్రముఖులతో హర్ష. కలెక్టర్ అభినందనలు. బీటెక్ చదివి సివిఆర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న హర్షను రోటరీ క్లబ్ వారితో పాటు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అభినందించడం జరిగింది. 2021లో నేను అప్పుడు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారు అభినందిస్తున్న శుభ సందర్భంలోని ఫోటోలను గమనించగలరు. తరువాత ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సి చేసి టీచర్గా లెక్చరర్గా జాబ్ వదిలేసి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన యంగ్ అండ్ డైనమిక్ లేడీ శ్రీమతి సునంద గారితో కలిసినప్పుడు ఫోటో. శ్రీ శివనారాయణ గారు, ఈయన ఆత్మ పీడీగాను తర్వాత రోజుల్లో అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ గారుగాను ఉండడం ఎంతో రైతులంటే ఎంతో అభిమానంగా ఎందరికో సేవ చేసిన సార్ ఆయన. ఆ సార్ అంటే హర్ష ఇప్పుడు అభిమానంగా ఉండేది. ఆయన కూడా హర్ష లాంటి వాళ్ళని ప్రోత్సాహం చేయడంలో ముందుండేవారు. ఆ సందర్భంలో కలిసినప్పుడు శివనారాయణ గారితో ఉన్న ఫోటోలు గమనించగలరు. తర్వాత శ్రీ సెంబేటి ప్రసాద్ సార్, రవిచంద్ర ప్రసాద్ గారు. ఈ సారు నెల్లూరులో వ్యవసాయ మండలంలో డిపిఎంగా పనిచేసి జడ్బిఎన్ఎఫ్లు అంటే ప్రకృతి వ్యవసాయంలో ఎందరినో ప్రోత్సహించి రైతులను ఆ వైపు తిప్పడం జరిగింది. చాలా మంచి సార్ ఈయన. హర్షాన్ని కూడా ప్రోత్సహించాడు. తరువాత రోజుల్లో వాళ్ళ నాన్నగారిని కూడా ఎన్నో దగ్గరలో పెద్ద పెద్ద వ్యవసాయ సమావేశాలు తీసుకెళ్ళడం జరిగింది. ఆ సార్తో అనుబంధాలు అలాంటి. ఆ సార్ ఒకసారి మా పొలాల్లోకి రావడం, హర్షతో కలిసి ఆ సివిఆర్ మీద వివరాలు తెలుసుకున్నప్పుడు సందర్భంలోని ఆ ఫోటోని చూడగలరు. తర్వాత కోవూరు ఏడియు వ్యవసాయ శాఖ ఆమె సుజాత గారు మేడం, ఆమె కూడా 2-3 దఫాలు వచ్చి ఈ విధంగా పెద్ద ఉన్నత చదువులు చదివి జాబ్ కూడా ఆపేసి ఆయన వ్యవసాయం మీద మక్కువతో చేస్తున్న హర్షని కలవాల అని వాళ్ళు ఆ స్టాఫ్తో వచ్చి ఆమె 2 దఫాలు కలిసి ఆ సివిఆర్ మీద వివరాలని తెలుసుకొని హర్షని అభినందించిపోవడం జరిగింది. అప్పుడు ఆ సుజాత మేడం గారితో ఉన్న ఫోటోలు అవన్నీ మీరు గమనించగలరు. తర్వాత శ్రీ రాజ్ కుమార్ గారు, ఇందుకూరుపేట ఏడియు. ఈయన చాలా అభిలాష. కొత్త యువ రైతులు వ్యవసాయంలోకి వస్తున్నారన్న, ఉన్నత చదువులు చదివిన వారు వస్తారన్న వాళ్ళని ప్రోత్సహించడంలో ఆ సార్ ముందుంటాడు. ఆ విధంగా ఆయన హర్షాన్ గురించి వివరాలను తెలిసి సేకరించి ఇంగ్లీష్లోనే ఒక డాక్యుమెంటరీ లాంటి ఫిలిం తీసి ఆ వ్యవసాయ శాఖలో వదిలి ఎంతగానో కోఆపరేషన్ చేశారు. ఆ సార్ కూడా సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు. చాలా మంచి సారు. ఆయనతో ఉన్న హర్ష ఫోటోలను మీరు గమనించగలరు.